క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రెసిడెన్షియల్ స్కూల్స్ నా భూతో నా భవిష్యత్ ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఒక్కొక్క స్కూలు 25 ఎకరాలకు తగ్గకుండా ఆ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ పెట్టి క్రీడా ప్రాంగణాలు, ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్, యాంపీ థియేటర్, లోపల ఇండోర్ స్టేడియంస్, ఇండోర్ గేమ్స్, చదువుకోవడానికి కావాల్సిన డిజిటల్ బోర్డ్స్, టోటల్గా ఇంగ్లీష్ మీడియంతో అద్భుతంగా కట్టేటట్టుగా డిజైన్ చేయించడమే కాకుండా చివరికి బోధన చేసేటువంటి బోధన సిబ్బంది కూడా మళ్ళీ బయట ఉంటే ఇక్కడ విద్యకు నష్టం జరుగుతుందేమో వాళ్ళకు కూడా అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అక్కడే ఉండాలని చెప్పి అందులో పొందుపరిచి ఒకటే దఫా బహుశా నాకు తెలిసి భారత ప్రభుత్వం కూడా చేయలేదనుకుంటా. ఒకటే దఫా 58 స్కూల్ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. ఇది వాట్ ది చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ది ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది మిడిల్ క్లాస్, వీకర్ సెక్షన్స్, అట్లాగే మిగతా ఈ వర్గాలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కడ 10 ఏళ్ళు విద్యాశాఖని గాలికి వదిలేసి పట్టించుకోకుండా, యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ పెట్టకుండా, డిఎస్సి నియమించకుండా, ట్రాన్స్ఫర్స్ చేయకుండా, ప్రమోషన్స్ ఇవ్వకుండా, డైట్ ఛార్జెస్ పెంచకుండా, కాస్మెటిక్ ఛార్జెస్ పెట్టకుండా పూర్తిగా గాలికి వదిలేసిన మీ ముఖ్యమంత్రి ఎక్కడ? అక్కడ పనిచేసి ఈ ముఖ్యమంత్రి కూడా అట్లాగే ఉన్నాడని మీరు ఊహించుకొని మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు బాధ అనిపిస్తూ ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, దయచేసి వాస్తవాలు తెలుసుకొని మీరు ఇవన్నిటిని ఉపయోగపడేటట్టుగా చేయవలసిందిగా చెప్పడమే కాకుండా నేను ఇంకొక చిన్న మాట కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.